ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, ఈ రాత్రికి నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిపించబోతున్నాను. నీ కష్టాలకి ఇదే ఆఖరి రోజు. నీ శివయ్యను నమ్మితే ఆఖరి వరకు ఇది విను. వెంటనే నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. అది నా బాధ్యత కదా. నన్నే నమ్మిన నా భక్తులకు చేయూతనందివ్వడం, చేయించడం, సాయం చేయడం ఒక తండ్రిగా నా పనే కదా. ఇక నీకెందుకు దిగులు, కంగారు, భయం? అన్నిటిని నీకు నచ్చినట్లుగా జరిపిస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. చెప్తున్నాను కదా, ఈ రాత్రికే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. నేను అన్నిటిని జవిరి మరి నీకు అందిస్తాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే పరుగు పరుగున నీ ముందుకు వచ్చేశాను భక్త. నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు, సమస్యలకు, కన్నీళ్లకు ఇక ముగింపు వచ్చేసింది. కానీ నీకు మాత్రం ఈ కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయో, అసలు జీవితమంతా ఇంతేనా శివయ్య అనే బాధలోనే రోజూ కన్నీరు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నావు కదా. నా కష్టాలు ఎలా ముగిశాయి శివయ్య అని అడుగుతున్నావు కదా. అయితే విను. అందుకే ఇది ఆఖరి వరకు వినమన్నాను. ఆ అద్భుతం ఏంటో తెలుసుకోమన్నాను. ఇక నీకైన జీవితం నీకు దక్కబోతుంది. అందమైన జీవితం, అనుకూలమైన పరిస్థితులు, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా నీకు నచ్చినట్లు ఉంటాయి. ఇక నీ కష్టానికి ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఇదేం నువ్వు అనుకున్నట్లు అల్లాటప్ప చిన్న విషయమైతే అస్సలు కాదు భక్త. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించేశావు ఇప్పటికే. కొందరు నిన్ను అవమానించారు, హేళన చేశారు, తక్కువ చేసి చూశారు. అన్నీ కూడా తట్టుకొని ఓపికగా నిలబడ్డావు, అవునా? ఆ ఓపికే నన్ను జయించింది. నేను ప్రతిరోజు చెప్పే నా మాటలు, సందేశాలు విని నమ్మకంతోనే ఉన్నావు కదా. నన్నే నమ్మావు కదా. నా శివయ్య నాకు తోడు ఉన్నారు, నా జీవితాన్ని మారుస్తారు, నా కష్టాలు తీరుస్తారు అని నమ్మావు. నేను చూపిన దారిలోనే నువ్వు నా చెయ్యి పట్టుకుని భద్రంగా నడిచావు. శివయ్య నీకు తోడు ఉన్నారని నమ్మి నమ్మకంతోనే నువ్వు ఉంటుంటే నీ చెయ్యి నేనెందుకు విడిచిపెడతాను చెప్పు. అందుకే అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అందుకే భక్త, నీ ప్రార్థనలన్నీ వింటున్నాను. అవి నెరవేర్చడానికే వచ్చాను. ఇక నీ కోరికలు, ప్రార్థనలు, సమస్యలు అన్నిటినీ అతి త్వరలోనే నేను తీరుస్తాను. నువ్వు ఊహించని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది. సరేనా? ఇక ధైర్యంగా ఉండు. ఇక నిన్ను ఒక విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఏంటి అంటే, నీకు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని వెతుక్కున్నా. ఏం జరిగినా సరే అది నా శివయ్య అంగీకారం అని అనుకున్నా. మంచైనా చెడైనా సరే నా శివయ్య నా మంచి కోసమే చేస్తారు అని నమ్మి నీ భారమంతా నాపై పెట్టావు, నన్ను నమ్మావు. అలాంటి నువ్వు నా ప్రియమైన భక్తునివే కదా. ఇక నీ కోరిక ఏదైనా సరే నేను తీర్చాల్సిందే కదా. నీకు కావాల్సింది ఇస్తాను. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేనుంటాను అని గుర్తుపెట్టుకో. ఇంకొక విషయం చెబుతాను, వింటావా? ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసూయ, కోపం, వీటన్నిటినీ కూడా, ఈ రెండింటిని దూరంగా ఉంచు. ఇతరులను చూసి అసూయ పడకు. ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి అని ఆలోచించు. వారి మంచి కోసం నీకు చేతనైనంత సాయం చేయి చాలు. అప్పుడు ఈ శివయ్య నీకు సాయం చేస్తారు. అలానే కోపం అనే చీకటిని అస్సలు నీ దరి చేరనివ్వకు. సరేనా భక్త? ఆ కోపం వల్లే నువ్వు అందరికీ దూరం అవుతున్నావు, బాధపడుతున్నావు. ఆ కోపంలోనే నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నావు. నీ కోపమే నీకు బద్ధ శత్రువు అవుతుంది. కాబట్టి దాన్ని అదుపు చేసుకో. కోపం వచ్చినప్పుడు ఈ శివయ్య నామాన్ని స్మరించు. వెంటనే ఆ కోపం పటాపంచలైపోతుంది, నీకు తెలియకుండానే కరిగిపోతుంది. ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించడం వల్ల నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. ఇక ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిపిస్తాను. అంతేకాదు, నీకు తోడుగా నేనుంటాను. ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని అస్సలు పట్టించుకోకు. నువ్వు పడ్డ కష్టాలను మైమర్పించేలా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను.
ఆనందంగా స్వీకరించు. అప్పుడే కదా నువ్వు ఆనందంతో ఈ శివయ్య దగ్గరికి వచ్చేస్తావు. శివయ్య, నా కోరిక నెరవేరింది, మీరే నెరవేర్చారు, నాకు సంతోషంగా ఉంది అని నువ్వే నా దగ్గరకు పరుగున వస్తావు. నన్ను నువ్వు పిలిచిన ప్రతి చోట కూడా నేను ఉంటాను భక్త. అది నువ్వు నమ్మితే చాలు. ప్రతి స్థలం కూడా ఈ శివయ్య మందిరమే అవుతుంది. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా పూర్తిగా వదిలేసే ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు. నా శివయ్య నాకు తోడున్నారని ధైర్యంగా ఉండు చాలు. అంతా మంచే జరుగుతుంది. ఈ రాత్రి నీ కలలో నీకో నేను దర్శనం కూడా ఇస్తాను. అది ఏ రూపంలో అయినా సరే నీ వద్దకు వస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.